మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుచున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీకు కూడా ప్రభు పేరటని వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా తన సన్నిధికి రావడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. ఈ దినము సమయంలో దేవుని వాక్యాన్ని చదివి ధ్యానము చేసుకుందాం. మన అంశము దేవుడు మనకు సహాయుడు, దేవుడు మనకు సహాయకుడు అనే అంశం మీద ఒక 8 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తాను. మొదటిగా దేవుని వాక్యంలో నుంచి 146వ కీర్తన 146వ కీర్తనలో 7, 8, 9 వచనాలు, ఈ 3 వచనాలు మనం చూడాలి. 146వ కీర్తన 7, 8, 9 వచనాలు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కనులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. ప్రభు సహాయం కోసమై ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉన్న పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినము నీతో ఉండే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు తండ్రి. ఈ దినము చూడలేక, సమయం చూడలేక ప్రభువా ఎందరో ఈ లోకాన్ని ముగించుకుని వెళ్ళిపోయారు. మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా, నీ వాక్య భాగం మేము చదువుకొని ఉండగా దీవించండి, ఆశీర్వదించండి. మైకు ద్వారా, యూట్యూబ్ ద్వారా దేవా, మరి వింటున్న సోదరి సోదరుల గుడిక విశ్వాసం దయచేతండి, బలపరచండి. దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. 146వ కీర్తన 3 వచనాలు మనము చదివి ఉన్నాం. ఈ 3 వచనాలలో ఒక 8 సంగతులు రాయబడ్డాయి. 8 సంగతులు రాయబడ్డాయి. ఒకటవదిగా, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. రెండవదిగా, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. మూడవదిగా, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. నాలుగవదిగా, యెహోవా గుడ్డి వారిని కనులు తెరవజేయువాడు. ఐదవదిగా, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఆరవదిగా, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఏడవదిగా, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఎనిమిదవదిగా, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఈ 3 వచనాల్లో 8
సంగతులు మనకు కనిపిస్తున్నాయి. యెహోవా యెహోవా అనేటువంటి పదము మనకు కనిపిస్తూ ఉంది. దేవుని ప్రవక్తలు, దేవుని దాసులు అనగా ఈ గ్రంథాన్ని రాసేటువంటి 40 మంది ప్రవక్తలు యెహోవా అనేటువంటి పదం రాయాల్సి వచ్చినప్పుడు తాను స్నానము చేసి రాసేటువంటి ఆ పెన్నును శుభ్రం చేసి ఆ పదాన్ని రాసేటువంటి వారు అని చరిత్రకారులు తెలియజేస్తారు. కాబట్టి దేవుడు, యెహోవా, ప్రభు, యేసు అనే పదాలు మనం పలికినప్పుడు చాలా జాగ్రత్తగా, ఎంతో భయముతో, భక్తితో ఆ పదాలు మనము పలికేటువంటి వారుగా ఉండాలి అనేది బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ యొక్క అధ్యాయం అంతా మనం ఆలోచన చేసినప్పుడు దేవునిలో నమ్మిక ఉంచమని కీర్తనకారుడు తెలియజేసినాడు. సరే, మనము 7వ వచనాన్ని చదువుకుందాం. ఈ 7వ వచనంలో రాయబడిన మాట, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును అనే మాట ఉంది. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీరుస్తాడంట. ఎవరు బాధపరచబడుతున్నారు? బాధపరిచేవాడు బాధపరుస్తున్నాడు. అవునా? బాధపరిచేవాడు ఉన్నందువల్లనే మనము బాధపడుతూ ఉన్నాం. సపోజ్గా ఇట్లా చెప్పుకుందాం, పెనిన్న అన్నాను బాధపరిచింది. అవునా? అదేవిధంగా ఇస్సాకు కుమారులు లేదా ఇస్సాకు కుమారుడు ఏశావు కానీ, ఏశావు భార్యలు కానీ, వీరు ఇస్సాకునకు రిబ్కాకు బాధను కలిగించారు. అంత మాత్రం కాకుండా యాకోబు కుమారులు 10 మంది యోసేపును బాధపరిచారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మనకు కనిపిస్తాయి. యేసుక్రీస్తును యూదులు బాధపరిచినారు, పౌలును బాధపరిచారు, శిష్యులను బాధపరిచినారు. బాధపరచబడినారు అని దేవుని వాక్యం చెబుతుంది. అందుని బట్టి బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీరుస్తాడు. నువ్వు బాధపరచబడుతున్నావా? అయితే నీకు దేవుడి న్యాయం తీరుస్తాడు. మన అందరికీ న్యాయం తీర్చేవాడు మన నాయకుడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన న్యాయాధిపతి. ఈ భూమి మీద న్యాయాధిపతులు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ మనకందరికి గుడక ప్రభు అయిన యేసుక్రీస్తే న్యాయాధిపతి అన్న సంగతి మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. అందుని బట్టి ఆయన న్యాయము తీర్చును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. చూడండి, 103వ కీర్తన 6వ చరణాన్ని మనం చూస్తే, 103వ కీర్తన 6వ చరణాన్ని మనం చూడగా, యెహోవా బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును అని ఉంది. ఎవరంట? యెహోవా నీతి క్రియలను జరిగించుచు అనే మాట ఉంది. బాధపడు వారికి అందరికీ న్యాయము తీరుస్తాడు. ఆయన నీతి క్రియలు జరిగించేటువంటి వాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి నీతి క్రియలు జరిగించేటువంటి వాడు. ఎక్కడ అవినీతి లేకుండా, ఎక్కడ అవినీతికి చోటు లేకుండా నీతిని జరిగించేటువంటి న్యాయాధిపతి మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి
ఆయన బాధింపబడు వారికి న్యాయము తీర్చును అనే మాట కనిపిస్తూ ఉంది. న్యాయము తీర్చేటువంటి దేవుడు అనే సంగతి కనిపిస్తుంది. అంత మాత్రమే కాకుండా బైబిల్ చెప్తున్న మాట, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసినాడు అన్నమాట. న్యాయం చేస్తాడు, తర్వాత తన మార్గాలను ఆయన తెలియజేస్తాడు కూడా. న్యాయం తీర్చువాడు ఆయనే. తన ప్రజలకు, తన వెంట ఉండే వారికి, తను వెంబడించినటువంటి వారికి ఆయన మార్గమును తెలియజేసేవాడు. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. లూకా రాసిన సువార్తలో 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి లేదా 7-8 చూడండి. 7-8 వచనాలు, 7-8 వచనాల్లో రాయబడిన మాట, దేవుడు తాను ఏర్పరచుకుని వాడు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. న్యాయము అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ 18వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో ఇక్కడ పట్టుదల కలిగిన విధవరాలు మనకు కనిపిస్తుంది. పట్టుదల కలిగిన విధవరాలు మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన ఈ ఉపమానము వారితో చెప్పెను అనే మాట ఉంది కదా. శిష్యులు విసుకక నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలని చెప్పేసి వారికి ఉపమానం చెప్పినాడు. ఏ ఉపమానం చెప్పినాడు అయినట్టే 2వ వచనంలో, దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను అని ఉంది. ఏం రాశాడు దేవుడు? ఇతడు న్యాయాధిపతి. పట్టణాల్లో న్యాయాధిపతులు ఉన్నారు, మండలాల్లో న్యాయాధిపతులు ఉన్నారు, జిల్లాలో న్యాయాధిపతులు ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసినాడు. మోసే ఏర్పాటు చేశాడు. అయితే ఈ పట్టణం పేరు రాయలేదు, కానీ పట్టణము అన్నాడు అంతే. అవునా? దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండేను అని ఉంది. దేవుని భయం లేనివాడు ప్రజలను బట్టి లెక్కనే వేయడం లేదు. ఇలాంటి వాణ్ణి జనము న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకున్నారంట. దేవునికి భయపడుతున్నాళ్ళే, న్యాయం తీరుస్తాలే అనుకునిక లేదు. సర్లే, దేవునికి భయపడకపోయినా ప్రజలకైనా భయపడుతున్నాళ్ళే అన్నిక అంటూ ఏమీ లేదు. రెండింటికి తప్పినాడు. అటు దేవునికి భయపడకున్నాడు, ఇట మనుషులను లెక్కనే చేయడంలే. అలాంటి వాణ్ణి ఆ పట్టణస్థులు న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకున్నారు. 3వ వచనం, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను గాని అని ఉంది. ప్రియమైన సోదరులారా, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ఉన్నటువంటి ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను అని ఉంది. ఒక విధవరాలు ఉండెను. విధవరాలు అనగా భర్తలేంది అని అర్థమవుతుంది. ఆమె చరిత్ర మొత్తం చూస్తే కనుక ఆమెకు వెనక ముందంటూ ఎవరు లేనట్టే కనుక కనిపిస్తుంది. కుమారులు కానీ, కుమార్తెలు కానీ, బంధువులు కానీ, బంధుమిత్రులు కానీ
వీళ్ళందరూ ఇందులో కనిపించరు. ఉన్నారో లేదో మనకేమీ తెలియదు. ఏమి రాశాడో దాన్ని మనము చెప్పుకోవాలంతే. ఏదేమైనా ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను. తరచుగా వచ్చి అంటే ఉదయము సాయంత్రం తరచుగా వచ్చి, గ్యాప్ లేకుండా. అవునా? ప్రతి ఉదయం కనిపిస్తుంది, ప్రతి రాత్రి కనిపిస్తూ ఉంది. ఆ న్యాయాధిపతి చూస్తున్నాడు. రేపు రాపో, సాయంత్రం రాపో, రేపు రాపో, సాయంత్రం రాపో, ఇట్లా తిప్పాడేమో ఒకవేళ. ఏదేమైనా విసుగు చెందక, అలసిపోక ఆమె తరచుగా అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి వద్దకు వెళ్ళి, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చయ్యా. ఏం న్యాయం తీర్చాలా? ఏముంది న్యాయం తీర్చడానికి? ఆమె వాదన ఏందో ఆ సంగతి ఇక్కడ వ్రాయబడలే. ఏమన్నా ఇంటి పక్కల స్థలం గురించి ఏమో తెలియదు, పొలం పక్కల ఉన్న పంచాయతేమో తెలియదు. ఏది ఏమైనా న్యాయం కోసమై ఆమె అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు ఆమె వచ్చింది. అతడు కొంతకాలం ఒప్పకపోయాను అని మాట ఉంది. 4వ వచనంలో అతడు కొంతకాలము ఒప్పకపోయాను అని ఉంది. కొంతకాలం అంటే ఎంత అని చెప్పుకోవాలా? వారమా, నెలనా, 6 నెలల, సంవత్సరమా? కొంతకాలం అంటే ఎంతకాలమైనా కానీ ఆమె మాత్రం మానుకోలేదు అన్నది దేవుని వాక్యం చెప్తూ ఉంది. తర్వాత అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను అనే మాట ఉంది. తానే చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు పైన యేసుప్రభు చెప్పినాడు. ఏం చెప్పినాడు యేసుప్రభు? దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేనన్న మాట ఉంది కదా. ఇప్పుడు తానే అంటున్నాడు. ఏమంటున్నాడట? నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను. 5వ వచనంలో ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక అన్నాడు. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తన బలు పెరిగినట్టుగా మనం చూస్తాం, తనకు బుద్ధి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆమె మాటికి వచ్చి, తరచుగా మాటికి, దేవుని పిల్లలమైన మనం కూడా మాటికి కదా, తరచుగా ప్రభు పాదాల చెంతకు వస్తే ఎంత మేలో. అవునా? కనీసం నెలలో 4 సార్లైనా రారంటే రాకున్నారు. ఇక మాటికి ఏమొచ్చారంగా? ఊర్లో ఉన్న మందిరానికే సరిగ్గా రాకున్నారు వారం ఒక్కసారి. అవునా? ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం. ఊర్లో ఉన్నప్పటికీ కూడా సమస్యలు ఉన్నాయి. దేవుడు తెరుస్తాడు. న్యాయాధిపతి అయినా అంత మాత్రం కాకుండా ఆయన మనకు న్యాయాధిపతులను ఏర్పాటు చేసినాడు. మన గ్రామంలో న్యాయాధిపతులు ఉన్నారు, పంచాయతీ తీర్చే వాళ్ళు. అలాగైనా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడైనా మనకు సహాయం చేస్తాడు. తను ఆలోచన చేశాడు. మాటికి వచ్చి గోజాడకుండానట్లు.
తనకే ఇసుకొచ్చినట్టుంది కదా. ఇంకా ఆమె రావడము, చూడడము, వెళ్ళిపోవడం, ఆమె రావడము, చూడడం, వెళ్ళిపోవడం. ఇంకా న్యాయాధిపతికే ఇసుకొచ్చి రామని న్యాయం తీర్చాం అన్నట్టుగా మనము పదే పదే ప్రభుని అడుగుతూ ఉంటే ప్రభు మనకెందుకు న్యాయం తీర్చాడు? అది కూడా గుర్తుంచుకోవాలి. సరే, ఇంకేముందంటే 6వ వచనంలో ప్రభు ఇట్లా అన్నాడు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తన్ను ఏర్పరచుకునిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? చాలు. దేవుని వాక్యం చెబుతూ ఉంది, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి కదా. మీరు విన్నారు కదా, వినండి. న్యాయం తీరుస్తా అని చెప్పినాడు కదా. అయితే దేవుడు తన్ను ఏర్పరచుకున్నవారు, దేవుడు ఏర్పరచుకున్నవారు, మనమందరం ఏర్పరచబడిన వాళ్ళమే కదా. దేవుడు మనం జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులో మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మన న్యాయం తీర్చడా ఆయన? మనకు న్యాయం చేయడా ఆయన? చేస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, తట్టువానికి తీయబడును, వెతుకువానికి దొరుకునని వాక్యం చెబుతుంది. కాబట్టి వారు దివారాత్రములు తన్ను గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా? న్యాయం తీర్చడా? దేవుని నిజంగా ఏర్పరచుకున్నాడు కదా. దేవుడు నిజంగా ఏర్పాటు చేసుకున్నాడు అంటే విశ్వాసులను. కాబట్టి త్వరగా వారికి న్యాయము తీర్చేవాడు న్యాయాధిపతి. ఆయన మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. వచనం 8లో ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అనే మాట ఉంది. త్వరగా న్యాయం తీర్చాడు. న్యాయం తీర్చడానికి న్యాయాధిపతిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు. న్యాయం తీర్చేవాడు మన పక్షాన ఉన్నాడు. న్యాయం తీర్చేవాడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి క్రీస్తు నీతి న్యాయాలతో రావాలని ప్రార్థిస్తున్నారు. ఆయన న్యాయం తీర్చేటువంటి న్యాయాధిపతిగా మనకు కనిపిస్తాడు. అందుకోసమే కదా మాటి మాటికి మనం ప్రభు చెంతకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం, అడిగిందే అడుగుతూ ఉన్నాం. అడగండి అన్నాడు కాబట్టి అడుగుతున్నాం. ఆయన న్యాయము తీర్చేంత వరకు మనం ఏం చేయాలా? అడుగుతూనే ఉండాల్సిందే. విధవరాలకి న్యాయం దొరికేంత వరకు ఏం చేసింది ఆమె? మాటి మాటికి తరచుగా వచ్చింది. రాజు మనసే కరిగిపోయింది. ఆ విధంగా మనం కూడా మన అవసరత, మన ఇబ్బంది, మన బాధ ఎవరికి చెప్పినా తీరేది కాదు. బాధ తీర్చేవాడు దేవుడే, న్యాయము తీర్చేవాడు దేవుడే. ఆయన ఎందుకు వద్దాం? ఆయన మనకు న్యాయం తీరుస్తాడు. అదే కదా దేవుని వాక్యం చెప్పేది. ఇలా చేయాలని ప్రభు మొదలు చెప్పినాడు. వారు విసుకక నిత్యం ప్రార్థన చేయుచుండవలంటకు ఆయన ఈ ఉపమానం వారితో చెప్పినాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు న్యాయాధిపతి. మన న్యాయం లేదా మనం చెప్పేటువంటి ప్రతి అవసరత కూడా ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు. అందుని బట్టి బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆయన ఎద్దకు వద్దాం, ఆయన న్యాయం తీరుస్తాడు. మనకు దేవుడు సహాయం చేస్తాడు. బాధంతా నివారణ అయిపోయిన తర్వాత మనిషి నెమ్మదిగా ఉంటాడు. బరువంతా దిగిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు? తేలిక
అవుతాడు. ఆ విధంగా నీవు మోసేటువంటి అది ఏ భారమైనా సరే అది ప్రభువుకు తెలియజేస్తే, ప్రభువుకు చెప్తే ఆయన నీకు తేలిక చేస్తాడు, నీకు నెమ్మది దయచేస్తాడు, నీకు విశ్రాంతి దయచేస్తాడు. నీ ప్రాణమంతా కూడా తేలికగా అవుతుంది. అందుకని వాక్యం చెబుతుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్నట్టుగా మన బాధ, మన ఇబ్బంది, మన కష్టము అన్నీ కూడా మనం చెప్పుకోవాలి. అప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. ఆ న్యాయాధిపత్యన సంగతి గుర్తు చేసుకుంటూ ప్రభువును మనము వెంబడిద్దాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదివరకు మీరు పలికించిన ఈ మాటలను బట్టి స్తోత్రాలు. బాధపరచుబడు వారికి న్యాయం తీర్చే దేవుడు, మా బాధ ఎందని ఎరుగుదవు, మా ఇబ్బంది ఏమిటో మీరు ఎరుగుదురు తండ్రి. సమస్తము మీ పదాల చెంత అప్పగించుకుంటున్నాం. మీరే మాకు న్యాయం తీర్చి మమ్మల్ని బలపరిచి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.